వెల్కమ్ టు నవభారత్ నీరఫీ. తెలంగాణలో గొర్రెల స్కామ్ గురించి ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. 1000 కోట్ల పైగానే జరిగినట్లయితే గుర్తించింది. దీనికి సంబంధించి చూస్తే గొర్రెలను తరలించినట్లు చూపిన వాహనాల్లో అంబులెన్సులు, టూ వీలర్లు, ఆటోలు మరియు ఫైర్ ఇంజిన్ నెంబర్లు వాడినట్లయితే గుర్తించింది. అంతేకాకుండా గొర్రెలు కొనకుండానే కొన్నట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ నిధులను డమ్మీ బ్యాంక్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించడం జరిగింది. అయితే ఒకే గొర్రె మందను వేర్వేరు లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపి పదే పదే బిల్లులు డ్రా చేశారని అయితే ఈడీ గుర్తించడం జరిగింది. అయితే లబ్ధిదారులు చనిపోయిన 18 నుంచి 36 నెలల తర్వాత కూడా వారి పేరిట గొర్రెల యూనిట్లు అయితే మంజూరు అయినట్లయితే రికార్డులు సృష్టించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజా విచారణలో షాకింగ్ విషయాలు అయితే వెల్లడించింది. ప్రాథమికంగా 2.1 కోట్లుగా భావించిన ఈ కుంభకోణం పూర్తి దర్యాప్తు తర్వాత సుమారు దాదాపుగా చూసుకుంటే 1000 కోట్ల పైగానే ఉండవచ్చని అయితే ఈడీ అంచనా వేసింది. అక్రమంగా మళ్లించిన నిధులు సుమారు 200 డమ్మీ బ్యాంక్ ఖాతాల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు వెళ్ళినట్లయితే ఈడీ గుర్తించింది. ఈ కేసులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ కుమార్తో పాటు పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన విచారణను వేగవంతం చేసింది. గొర్రెలు సరఫరా చేయని వ్యక్తుల ఖాతాల్లో భారీగా నిధులు మళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ కేసులో బాధ్యులైన రాజకీయ నేతలు మరియు అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవడానికైతే ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఈడీ దర్యాప్తు చేస్తుందో ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళు గొర్రెలకు సంబంధించి సరఫరా చేద్దామని చెప్పేసి ఎవరైతే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గొర్రెలు పంపిణీ చేసే టైంలో అయితే ఈ స్కామ్ అంతా జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనర్హులకు కూడా వీళ్ళు గొర్రెలు సప్లై చేసి వాళ్ళ బినామీ పేర్ల మీద పెట్టుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాలకు ఆ నిధులు మళ్లించి ఆ నిధుల నుంచి కూడా మళ్ళీ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో వాటికి మళ్లించినట్లయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఈడీ గుర్తించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే సిద్ధమన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.